మెదక్ జిల్లా వెల్దుర్తి నుండి మెదక్ వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలు గడుస్తున్న రోడ్డు నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని ప్రభుత్వాలపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నరసమ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరీ, రైతు సంఘం గౌరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నరేందర్, తాపి మేస్త్రీల సంఘం రామయ్యపల్లి, బండపోసంపల్లి, ఎద్దులపల్లి, వెల్దుర్తి అమాలి సంఘం గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. నుంచి బయలుదేరితే మెదక్ వరకు ప్రతిరోజు వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, ఆటో డ్రైవర్లు అనేక మంది అనేక రూపాల్లో తిరుగుతారు. మరి తిరుగుతున్నటువంటి ఈ రోడ్డు రోజు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. మెదక్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రము లేదా ప్రధాన రహదారి కలిపేటువంటి రోడ్లన్నీ కూడా వెడల్పోయినాయి. ఒక్క వెల్దుర్తి నుంచి మెదక్ పోయేటువంటి రోడ్డు మాత్రమే వెడల్పు కాలేదు. మరి పాలకులకు ఇంత నిర్లక్ష్యం ఏందని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. మరి ఈ రోజు మేము ఈ రామాయపల్లి, బండపోసంపల్లి గ్రామాల పరిధిలో ఈరోజు సంతకాల సేకరణ ప్రారంభించినము. ఈ రోడ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజల నుండి సంతకాల సేకరణ చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు ఈ గ్రామాలు, ఈ రోడ్లో ఉన్నటువంటి చెట్టుపల్లి ఇట్లాంటి గ్రామాలన్నింటిలో చాలా గ్రామాలు మెదక్ నుండి వెల్దుర్తి వరకు ఈ లైన్లో ఉన్నాయి. మరి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, అట్లనే వ్యాపారస్తులు కానీ మెదక్ వెళ్ళాలని అంటే సింగిల్ రోడ్లో ఉంది. ఈ రోడ్డు కూడా కచ్చా రోడ్డుగా ఉన్నది. ఇప్పటి వరకు ఈ రోడ్డును బాగు చేసిన పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి మెయిన్ రోడ్డుకు చేరేటటువంటి మండలాలలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి రోడ్లను డబల్ రోడ్డుగా చేశారు. కానీ ఈ వెల్దుర్తి నుండి మెదక్ వరకు వచ్చేటటువంటి రోడ్డును డబల్ రోడ్డు చేయలేదు. మరి ఈ రోడ్డు పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోడ్లో వస్తున్నటువంటి రోజువారీ వ్యాపారాల కోసం కానీ, విద్యార్థి చదువుల కోసం కానీ, తమ యొక్క ప్రజల అవసరాల కోసము తన మెదకు వెళ్ళాలని అంటే ఈ రోడ్డు పంటి వస్తున్న సందర్భంలో అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ఏమాత్రం కూడా అంత గుంతలమయంగా ఉంది. కంకర్ రోడ్డు కూడా సరిగా